హలో గైస్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు కర్రీ వచ్చేసి మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. మేక తలకాయ కూర ఎలా రెడీ చేసుకోవాలో రండి చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని ఇలా దాల్చిన చెక్క 2 ముక్కలు చేసి వేసుకొని, తర్వాత 2 యాలకులు, 7-8 మిరియాలు, 1 స్పూన్నర ధనియాలు వేసి దోరగా వేయించుకోండి. మళ్ళీ మాడపెట్టకండి, దోరగా వేయించుకొని ఇలా వేయించి వేసుకోవడం వల్ల పౌడర్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి. కర్రీ మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్యాన్ కింద చల్లార పెట్టుకొని పౌడర్ చేసుకోండి, మరీ మెత్తగా చేసుకోకర్లేదు. తర్వాత 1/2 కేజీ మాంసం అండి, తలకాయ మాంసం. శుభ్రంగా సాల్ట్, పసుపు వేసి శుభ్రంగా ఒకసారి కడిగేసి పెట్టుకోండి పక్కన. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నె పెట్టుకొని నూనె ఎక్కువ వేసుకోవాలండి. 6-7 డక్కుల వరకు వేసుకోవాలండి. నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కూర అనేది. 2 లవంగాలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసి అది వేగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఎర్రగా అంతవరకు వేయించుకోవాలండి. ఇలా ముక్కలు చేసేసుకున్నా పర్లేదండి, ఉల్లిపాయ ముక్కలు పేస్ట్ చేసేసుకున్నా పర్లేదు. ఎర్రగా వేగిన తర్వాత ముందు కడిగి పెట్టుకున్న మాంసాన్ని కూడా అందులో వేసి కొంచెం మగ్గనివ్వాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల చాలా బాగుంటుందండి, మంచి టేస్ట్ వస్తుంది. బాగా మగ్గిన తర్వాత 3 స్పూన్లు సాల్ట్, కొంచెం పసుపు, అలాగే 2 స్పూన్లు కారం, కొంచెం మటన్ మసాలా కూడా వేసి బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. మసాలా అంతా బాగా పట్టాలి ముక్కకి. అలాగే తర్వాత చూడండి, ఇలా నూనె తేలుతుంది పైకి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడరు, అందులోనే కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలిపేసుకొని, ఇప్పుడు ఇందులో 2 గ్లాసు వాటర్ వేసానండి నేను. ఇంకా తక్కువ వేసుకున్నా పర్లేదు, నేను 2 గ్లాసులు వేసాను. తర్వాత కొత్తిమీర చల్లుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 5-6 విజిల్స్ వచ్చేస్తే సరిపోద్దండి. 5-6 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎంత బాగుందో కూర. చాలా బాగా ఉడికింది ముక్క. తలకాయ మాంసం అనేది గట్టిగా ఉంటుంది కదండి, మామూలుగా అయితే ఉడకదు, అందుకనేసి టైం పట్టేస్తుంది. ఇలా కుక్కర్లో అయితే బాగా ఉడుకుతుందండి. ఇలా దించుకోవాలంటే దించేసుకోవచ్చు, లేకపోతే కొంచెం చింతపండు పులుసు వేసి రెడీ చేసుకున్నా బాగుంటుందండి. ఇది అయితే చపాతీలకు కానీ, అన్నంలోకి కానీ, బగారా రైస్లోకి కానీ, రాగి సంకటిలోకి కానీ, బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.